ఇవాళ రాత్రికి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఎల్లుండి ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 21న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ కు చంద్రబాబు హాజరు కానున్నారు. అలాగే మంత్రి లోకేష్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమారు కేంద్ర మంత్రులతో భేటీ అయిన లోకేష్ రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల రాకతో పాటు వేగవంతంగా అనుమతుల మంజూరు చేయాలని కోరనున్నారు. రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెప్పనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జల రవాణా శాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ మంత్రి జయశంకర్ తో లోకేష్ సమావేశం కానున్నారు. రైట్, లోకేష్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వాసు అందిస్తారు. వాసు. థ్యాంక్ యూ సిరిసాగర్. అయితే ఈ రోజున పెండింగ్ ప్రాజెక్టుల పైన కేంద్ర మంత్రులతో రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. అయితే రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఉండిపోయాయి. దీంతోనే రాష్ట్రంలో పలు పెండింగ్ ప్రాజెక్టుల పైన సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చలున్నారు. రాష్ట్రంలోకి కూటమి సర్కార్ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. దీంతో పాటుగా పలు ప్రాజెక్టుల పైన కూడా అనుమతులు మనకి తక్షణం లభించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా లోకేష్ భేటీ అవుతారు. అయితే ఈ రోజున ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే బడ్జెట్ తో కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ ఐటీ శాఖ మంత్రి, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తోనూ మంత్రి లోకేష్ కృతజ్ఞత చెప్పేందుకు కూడా సమావేశం అవుతారు. అట్లాగే రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టు పైన కేంద్రం రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సమావేశం అవుతారు. నితిన్ గడ్కరీ మనకి 15 రోజుల క్రితం విజయవాడ వచ్చి రహదారులు ఏదైతే గుంటూరు నుంచి కూడా మనకి చెన్నై వెళ్లే రహదారి 6 లైన్ రహదారి ఉంది, దానికి అనుసంధానంగానే రాజధాని ప్రాంతం నుంచి కూడా మనకి కాగా టోల్ గేట్ దగ్గర కూడా ఒక రహదారిని కూడా అనుసంధానం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవుల శాఖ, జలరవాణా శాఖ మంత్రి నర్సింగ్ సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో సమావేశం అవుతారు. అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదవులు నడిపించేందుకు కూడా రాష్ట్రము, రోడ్డు, నౌకా, విమానయానం వీటన్నిటితో కూడా ప్రధానంగా సమావేశం కానుంది. దీనికి సంబంధించి అన్నిటితోనూ కూడా ఈ రోజు లోకేష్ మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి కీలకమైన సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన అంటే జలవనరుల శాఖ నుంచి కానీ ఇతర శాఖ రావాల్సిన రవాణా గురించి కానీ బడ్జెట్ ని కానీ చర్చించనున్నారు. సిరి. రైట్, థ్యాంక్ యూ వాసు.